అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గానే తిరుమల లడ్డూ మీద సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న వేళ తిరుమలలో ఒక రకంగా అపశృతి అయితే జరగడం జరిగింది. రీసెంట్గానే శ్రీవారికి సంబంధించిన వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించే సందర్భంగా శ్రీవారికి ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. ఈ ధ్వజారోహణం కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభానికి ఒక పట్టాన్ని ఎగరవేయడం జరుగుతుంది. ఈ పట్టాన్ని ఎగరవేయడం ద్వారా శ్రీవారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి ఉన్న ఈ పట్టాన్ని ఎగరవేసి కొక్కి అనేది విరిగిపోవడం జరిగింది. ఒక రకంగా ఇది అపశృతిలాగా భావించడం జరుగుతుంది వేద పండితులు, అలాగే అక్కడ ఉన్న అర్చకులు. ఎందుకంటే ఖచ్చితంగా శ్రీవారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఖచ్చితంగా అదే సమయానికి ఆ పట్టానికి సంబంధించిన కొక్కి ఊడిపోవడం అనేది తీవ్ర అపశృతిగా భావించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా చాలామంది భక్తులు కానీ అర్చకులు కానీ ఒక విషయాన్ని అయితే బాగా రైట్ చేస్తున్నారు. అదేంటి అంటే ఖచ్చితంగా తిరుమల శ్రీవారి మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చిన రోజే ఇది జరగడం అనేది చాలా అపశృతి. తిరుమల శ్రీవారి మీద రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అర్చకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భక్తుల్లో కూడా తీవ్రమైన భయాందోళన అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా తీర్పిచ్చిన రోజు ఇలా జరగడం, అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో ఇలా జరగడం అనేది ఇది తీవ్రమైన అసంతృప్తిగా భావించడం జరుగుతుంది. శ్రీవారు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు అంటానికి ఇది నిదర్శనం అని చెప్పేసి చాలామంది భక్తులు మరియు అర్చకులు అయితే అభిప్రాయం అయితే పడుతున్నారు. ఏదేమైనా కానీ ఆ ధ్వజారోహణానికి ఉన్న ధ్వజస్తంభానికి సంబంధించిన కొక్కిని అర్చకులు అయితే రిపేర్లు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ బ్రహ్మోత్సవాల టైంలో ఖచ్చితంగా ఇది జరగడం అనేది శ్రీవారికి ఆగ్రహం తెప్పించింది. లడ్డు మీద రాజకీయాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. పైగా దీని మీద ఇప్పటికి కూడా రాజకీయాలు అయితే మానట్లేదు. ఈ పాపం మరి ఎవరికి తగులుతుందో చూడాలి. అటు చంద్రబాబు నాయుడుగా మరి జగన్మోహన్ రెడ్డిగా ఏదేమైనా కానీ శ్రీవారి మాత్రం తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.